అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి మంట దగ్గర నుంచి వచ్చింది అందరికీ హ్యాపీ భోగి చెప్పు. హ్యాపీ భోగి. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనుష్ డైరీ. సో గాయ్స్, నేనైతే సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి మా ఊరు వచ్చేసాను. అసలు సంక్రాంతి పండుగ అంటేనే ఒక పెద్ద ఫెస్టివల్. అందరం కలిసి పల్లెటూరులో మన వాళ్ళందరితో సెలబ్రేట్ చేసుకుంటే అసలు వేరే లెవెల్ కదా. నేనైతే ఈ 3 రోజుల పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి మా పల్లెటూరు వచ్చేసాను. మేము మా వాళ్ళందరితో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. పండగ అంతా మా ఇంట్లోనే ఉంది గాయస్. మా వాళ్ళు ఇక్కడ ఫస్ట్ పండగని కార్డ్స్తో స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ యూత్ అంతా భోగి మంటకు సిద్ధం చేస్తున్నారనమాట. ప్రతి ఊర్లో ఇలాంటి ఒక గ్యాంగ్ ఉంటుంది గాయస్. ఎర్లీ మార్నింగ్ 3:30కి భోగి మంట దగ్గరికి వచ్చాం గాయస్. మంట దగ్గర ఉంటే చాలా వేడి, మంటకి దూరంగా ఉంటే చలి. ఇప్పుడే భోగి మంట దగ్గర నుంచి వచ్చాం. మంట దగ్గర ఉన్నంత సేపు చాలా బాగుంది. ఇప్పుడు చాలా చలి తెలుస్తుంది. భోగి రోజు చేదు తాగాలంట గాయస్. సో చేదు ప్రిపేర్ చేశారు. చూస్తేనే నాకు ఇంకా చేదు తాగడానికి సిద్ధం అవుతున్నాం. మీన్వైల్ వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. యాడ దొరికింది సంతరా ఇదే? ఏం ఫీల్ ఉండదు మామయ్య. సో భోగి రోజు నలుగు పెట్టుకొని స్నానం చేయాలన్నమాట. సో అందుకు నలుగు. ఇక్కడ ఒక తమ్ముడు అన్నయ్యకి స్కూటీ నేర్పిస్తున్నాడు. అది ఈ ఏజ్లో. వాహా పెట్టు అన్నయ్య, సూపర్ రా. థ్యాంక్ యూ అన్నయ్య, నువ్వు సూపర్ రా. భోగి రోజు చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. మా ఇంట్లో చిన్నపిల్లడు ఈడే. ఇంక ఇయర్తో లాస్ట్ అనమాట. నెక్స్ట్ ఇయర్ నుంచి మా వాడు పెద్దోడు అయిపోతాడు. మేము భోగి రోజు నైట్ సంక్రాంతి ముగ్గు వేయడం స్టార్ట్ చేస్తాం. వదిన, నేను ఇంకా అక్క కష్టపడుతున్నాం అన్నమాట. లెఫ్ట్ అక్కడ అటు అటు వెళ్ళిపో. రైటా? ఇంట్రెస్టింగ్. లెఫ్ట్ రైట్ రెండు కంబైన్ చేయి. కలిపినా? ఆ రెండు కలుపు, బాగుంటుంది. ఓకే, వెరీ నైస్. చేసింది ఏం లేదు గాయస్, ఓన్లీ డిస్టర్బెన్స్. చెప్తున్నానులే వీడియోలో. సో గాయస్, టైం 11:30 అవుతుంది. ఫైనల్గా మా ముగ్గు అయిపోయింది. చాలా అలసిపోయాం. ఫైనల్గా మా ముగ్గు అవుట్పుట్ ఇలా వచ్చింది గాయస్. ముగ్గు చూసాక కష్టం అంతా పోయింది. మా ముగ్గు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. చెప్పండి. నాగోత్ర మోహన్ రావు నామదేశే గోవిందరావు నామదేశే కుటుంబ సతే సమేత సంతోరిస్తో రామభద్రపుర బ్రహ్మణే ప్రేమ శిరస నమో గ్రామిస్తో. సంక్రాంతి రోజు పెద్దలకి బట్టలు పెడతారు. సో మేమైతే ప్రతి పండగకి మేము తీసుకున్న బట్టలు మా పెద్దవాళ్ళ పేర్ల మీద కోరుకొని దేవుడి మూల పెడతామన్నమాట.
పండగ రోజు 3 లేదా 5 పేరెంటాలకి తాంబూలం ఇస్తారన్నమాట. హాయ్ గాయ్స్, చెప్పండి మా హీరో తాతకి మొక్కడానికి వచ్చాము అందరం. చూపించు. పేరు వెరైటీ ఉంది, హీరో తాత. వీరుడు తాత అని ఎందుకు చెప్తున్నారు అంటే ఇతను అందరికీ తాతే అనమాట. ఇతన్ని ఎప్పుడో ఎన్నో ఇయర్స్ బ్యాక్ పులి తినేసింది. ఇతను ఇక్కడ మొక్కయి వెలిసారు అని చెప్పి అందరి నమ్మకం. సో మేము ప్రతి పండగకి వచ్చి అతని పేరు మీద పెట్టి అక్కడ మొక్కుకొని అతనికి పెట్టినది ప్రసాదం అది తినేసి ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట. ఇంకా అబ్బాయిలు అయితే పెళ్ళికి కూడా ఫస్ట్ ఇతని దగ్గరికి వచ్చి దండం పెట్టుకోవాలి అని చెప్పి మా ఫ్యామిలీలో ఒక ఆనవాయితీ. రాత్రి కొరగలో పందెం తీయండి. పండగ రోజు సాయంత్రం యాత్రకు వెళ్ళాం గాయస్. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో. గాయ్స్, జైంట్ వీల్ ఎక్కుదామని 5 టికెట్స్. ఇక్కడ ఇంకా ఎక్కక ముందన్నమాట బిఫోర్. ఇంకా డాడీ చూడు, ఎక్కిన తర్వాత మా రియాక్షన్ చెప్తాం. బాయ్. ఎక్కేసి వచ్చేసాం. వచ్చేసాము యాత్ర నుండి. కనుమ అంటే పశువుల పండుగ కదా. సో మేమైతే కనుమ రోజు ఆవుకి పూజ చేసాము. ఏముంది? కనుమ అంటే ముక్కల పండుగ కూడా గాయస్. సో ఆ రోజైతే మేము ఫుల్ చికెన్ బిర్యానీ, మటన్ మంచిగా తిన్నాం. గాయ్స్, మా అన్నయ్య తినక ముందే బిర్యానీ సూపర్ అన్నాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, పులిహోర కలుపుతున్నాడు. అంటే స్మెల్ ఎక్కువ వస్తుంది అందువల్ల. ఇప్పుడు కనుమ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు రియల్ ఎస్టేటు, నెక్స్ట్ ఇంకేమంటారు, కొన్ని కోల్ ఫ్యాక్టరీస్ రావడం వల్ల ఈ పశుసంవర్ధకం అనేది తగ్గిపోయింది అనమాట. వాటిని నియంత్రించడానికి కోసం వీటిని తగ్గించుకుంటే ఆటోమేటిక్గా పశువులకి సంరక్షణ జరుగుతుంది. దాని ఆ కెమికల్ వల్ల ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ప్లాస్టిక్ అని తింటున్నాయి కాబట్టి అవి రెడ్యూస్ చేయొచ్చు. అంతవరకు చెప్పగలను నేను. ఓకే, చాక్లెట్ తెచ్చి క్లాస్.
సో గాయస్ మేమైతే మా సంక్రాంతి పండుగని ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అందరం కలిసి మంచి క్వాలిటీ టైంని స్పెండ్ చేసాము. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది బ్లాగ్. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. Please do like, share and subscribe to my channel Dhanu's Diary. See you in the next vlog. Until then, take care. Bye.